నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే ముసాయిదాను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్లో చర్చకు పెట్టడమే తరువాయిగా కనిపిస్తోంది. ఒకవేళ కేంద్రం అనుకున్నట్టు జరిగితే 2027లో జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశాలు దాదాపుగా ఉన్నాయనే వార్తలు పచార్లు చేస్తున్నాయి. జమిలీ ఎన్నికల బిల్లు వార్తలు బయటకు రాగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలు బరులు సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఏపీలో వైసీపీ కూడా ఎన్నికలకు సిద్ధమయ్యేలా తమ శ్రేణుల్ని సిద్ధం చేస్తోంది. వక్ఫ్ బిల్లును ఉభయ సభల ముందు ఉంచాలనుకున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాల నుంచి నిరసన ఎదురు కావడంతో పాటు జేపీసీ సమావేశాలు సజావుగా సాగకపోవడంతో అది వాయిదా పడింది. దీంతో జమిలీ బిల్లు ముసాయిదాను పార్లమెంటు ముందుకు తేవాలని కేంద్రం కృత నిశ్చయంతో ఉంది. బిల్లును జేపీసీకి పంపించి సంప్రదింపులు చేయాలని కేంద్రం భావిస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సెప్టెంబర్లో జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జమిలీ ఎన్నికలపై తాజాగా కామెంట్ చేశారు. జమిలీ ఎన్నికలపై కేంద్ర న్యాయశాఖ భారీ కసరత్తు చేస్తోందని, 2027లో జమిలీ ఎన్నికలు వచ్చినా ఏపీకి మాత్రం 2029లోనే వస్తాయంటూ ధీమా వ్యక్తం చేశారు బాబు. మరోవైపు వైసీపీ మాత్రం జమిలీ వస్తే ఏపీలో సైతం ఎన్నికలు రావడం ఖాయమని నమ్ముతోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే 6 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అందుకు సగం రాష్ట్రాల ఆమోదం కావాలి. ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న సొంత బలం సరిపోదు. జమిలీ కోసం అదనపు ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. లోక్సభలో ప్రస్తుతం ఎన్డీఏకు 293 ఎంపీల బలం ఉంది. జమిలీ ఆమోదానికి 362 మంది ఎంపీల మద్దతు అవసరం ఉంటుంది. రాజ్యసభలో ఎన్డీఏకు బలం 128 కాగా జమిలీ ఆమోదానికి 164 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంటుంది. ఇక పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాకుండా సమాఖ్య వ్యవస్థ కలిగిన దేశం కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల మాటకు కూడా విలువ ఉంటుంది. పార్లమెంటుతో పాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఇందుకు అంగీకరించాలి. అంటే 14 రాష్ట్రాలకు పైగా జమిలీకి సరే అని చెప్పాలి. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సొంతంగా 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అందులో బీజేపీ సొంతంగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ప్రస్తుత ఎన్డీఏ బలాన్ని చూస్తే జమిలీ ఎన్నికలు దాదాపు సాధ్యమనే అభిప్రాయం ఉంది. జమిలీ ఎన్నికలపై కోవింద్ కమిటీ మొత్తం 62 పార్టీల అభిప్రాయాన్ని కోరింది. ఇందులో 47 పార్టీలు మాత్రమే స్పందించాయి. 15 రాజకీయ పార్టీలు ఎలాంటి స్పందనను తెలియజేయలేదు. తమ వైఖరి ఏంటన్న విషయాన్ని చెప్పిన 47 పార్టీలో 32 పార్టీలు అనుకూలంగా ఓటేస్తే 15 పార్టీలు మాత్రం నో చెప్పేశాయి. జమిలీ ఎన్నికలు నిజంగానే వస్తే దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు సహా ఎన్డీఏ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మరోసారి దాదాపు బీజేపీకి అవకాశం వచ్చినా ఆశ్చర్యం లేదు. పశ్చిమ బెంగాల్లో సైతం ఫలితాలు కమలం పార్టీకి అనుకూలించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక యూపీలో షెడ్యూల్ ప్రకారం 2027లోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ అనుకున్నట్టు జమిలీ వస్తే యూపీలో యోగి ఆదిత్యనాథ్ 3వసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారు. షెడ్యూల్ ప్రకారం 2029లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు 2027లోనే వస్తే బీజేపీ 2032 వరకు అధికారంలో ఉండే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలు సాధ్యమైతే దేశ రాజకీయ చిత్రపటమే గుణాత్మకంగా మారిపోతుంది. బీజేపీ అనుకున్నట్టు అబ్కీ బార్ 400 పార్ నినాదం ఖచ్చితంగా నిజమై తీరుతుంది. అప్పుడు బీజేపీ సుదీర్ఘకాలంగా ప్రవేశపెట్టాలని చూస్తున్న కీలక బిల్లులను ఉభయ సభల ముందుకు తెచ్చి తీరుతుంది. వక్ఫ్ చట్ట సవరణతో పాటు ఉమ్మడి పౌరస్మృతి, ఎన్ఆర్సీ బిల్లులకు అవలీలగా ఆమోదం లభిస్తుంది. ఒక ఎన్నికలో చావు దెబ్బతిన్నా మరో ఎన్నికలో ఊపిరి తీసుకుంటున్న ప్రాంతీయ పార్టీలన్నీ జమిలీ దెబ్బతో కుదేలైపోతాయి. బలహీనంగా ఉన్న బిజు జనతాదళ్, వైసీపీ, పీడీపీ, ఎన్సీపీ లాంటి పార్టీలు మట్టి కొట్టుకుపోతాయి. బీజేపీతో కలిసి పనిచేస్తున్న పార్టీలు మాత్రమే అధికారంలో కొంతమేర భాగస్వాములవుతాయి. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండడంతో దక్షిణాదిలో జమిలీ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై తర్జన భర్జనలు మొదలయ్యాయి. స్థానిక సమస్యల చుట్టూ తిరిగి దక్షిణ భారత రాజకీయాలు జమిలీ దెబ్బతో జాతీయ రాజకీయ ఆవరణలోకి ప్రవేశించడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ వంటి బలమైన రాజకీయ పార్టీ జమిలీ బరిలోకి దిగితే కమలం పార్టీ ప్రచార ఉధృతిని, వ్యూహాలను తట్టుకోవడం
ప్రాంతీయ పార్టీలకు దాదాపుగా అసాధ్యమని చెప్పాలి. ఒకవేళ జమిలీ ఎన్నికలు గనక వస్తే ఎలాంటి వ్యూహం ఎత్తుగడలను అనుసరించాలి, ఎలాంటి ప్రచార సరళిని ఆశ్రయించాలనే విషయంలో కసరత్తు చేయడానికి బీజేపీ పెద్దలు ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. జమిలీకి సంసిద్ధంగా ఉండేలా పకడ్బందీ ప్రణాళికను రచించడంలో బీజేపీ వ్యూహరచన బృందాలు తలమునకలై ఉన్నాయి. ఎన్నికల కోసం పనిచేసే టీంలను కాకుండా జమిలీ కోసం ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ. ఏకాభిప్రాయ సాధనకు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, వివిధ ప్రాంతీయ పార్టీల్లో అనుకూల వర్గాలను ఎలా చేరదీయాలి, జమిలీ బిల్లు ఆమోదానికి ఎలాంటి ఎత్తుగడలు అవలంబించాలనే విషయంలో బీజేపీ స్ట్రాటజీ టీంలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. నిజంగానే జమిలీ ఎన్నికలు సాధ్యమైతే తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు మేలు జరిగే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో సఖ్యత ఉండడం, ఏపీ అభివృద్ధి విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం ఉన్న కారణంగా జమిలీ వచ్చినా ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఢోకా లేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు బీజేపీ పెద్దలతో ఉన్న ప్రత్యేక అనుబంధం కూడా కూటమి ప్రభుత్వానికి మేలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఇంకా రాకపోవడంతో జమిలీ వచ్చిన రేవంత్ ప్రభుత్వానికి ఇబ్బంది లేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే జమిలీ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందినా ఎన్నికల ప్రక్రియ ఆరంభం కావడానికి మరింత సమయం పడుతుంది. అంటే కనీసం 2.5 సంవత్సరాలు అవుతోంది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి జమిలీ నాటికి 3.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అప్పటికి రాజకీయ వాతావరణం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందా? బీజేపీ తేరుకుని జమిలీ ఎన్నికల యుద్ధంలో దూసుకొస్తే కాంగ్రెస్ సహా బీఆర్ఎస్ పార్టీల పరిస్థితి ఏమవుతుందనే సందేహాలకు సమాధానం దొరకాలంటే మరింత కాలం ఆగాల్సిందే. కేంద్రంలోని బీజేపీ పెద్దలు తెలంగాణలో బీసీ వ్యూహంతో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారని పరిణామాలను చూస్తే మనకు అర్థమవుతోంది. ఇటీవల కాలం వరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆర్ కృష్ణయ్యకు బీజేపీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం వెనుక మిషన్ తెలంగాణ వ్యూహమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ వైసీపీ పార్టీల్లో పదవులు పొందిన కృష్ణయ్యకు రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై బీజేపీ శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రాల్లో నేతల అభిప్రాయాలు ఎలా ఉన్నా కేంద్రంలోని పెద్దలు మాత్రం తెలంగాణలో అధికార సాధనపై పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టినట్టు అర్థమవుతోంది. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.